నమస్తే. రాష్ట్రంలో మాదిగలు రాజకీయ శక్తిగా ఎదగాలి. దీనికోసం అవసరమైనట్టయితే ఉంటే ప్రభుత్వంతోటైనా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. 5వ తారీఖున జెండావిష్కరణ ఉండబోతా ఉంది అంటూ మోత్కుపల్లి నరసింహులు గారు కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. తన యొక్క పోరాటం ఎవరిపైన, తన యొక్క యుద్ధం ఎవరిపైన, సో ఏ విధంగా తన యొక్క కార్యాచరణను రూపొందించుకోబోతా ఉన్నాడు, మాదిగలను ఏ విధంగా ఐక్యం చేయబోతా ఉన్నాడు, మాదిగ సమాజాన్ని ఏ విధంగా రాజకీయ శక్తిగా మార్చబోతా ఉన్నాడు. మన ముందే మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి కొత్తగా మాదిగ మహాశక్తి అన్నటువంటి ప్రోగ్రాం, సో ఇది ఎవరి కోసం, ఎందుకోసం, సో ఈ ప్రోగ్రాం ద్వారా మాదిగలకి ఏం చెప్పదలుచుకున్నారు? నా మాదిగ సోదరులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. విషయం ఏమిటంటే, మనం ఇట్లు చూస్తూ ఊరుకుంటే రాబోయే కాలంలో మనల్ని ఏ విధంగా ఇక్కడ బతకనివ్వరు, చట్టసభల్లో మనల్ని ఉండనియరు, అటు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ, రాజ్యసభలో కానీ మనకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉండనివ్వరు. ఇప్పుడు లేదు కూడా. ఈ పరిస్థితిలో మనం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ మాదిగ మహాశక్తి అనే వేదిక ద్వారా అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మనకు అన్యాయం చేస్తారో వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో మాదిగల ఓట్లు మాదిగలకి అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. సో మాదిగ ఓట్లు మాదిగలకి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్గా. సో మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మన ఓట్లు మనకన్నటువంటి ఈ నినాదాన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతారు? అదేం లేదు, కులం అంటే ఇది. మా కులానికే అన్యాయం చేసి మాకు గొంతుకు వస్తామంటే మేము ఊరుకుంటామండి? అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు సెట్ చేసుకుంటే అయిపోద్ది కదా. సెట్ చేసుకుంటే అందరం ఒకటే మనం వ్యవహారం చేయొచ్చు. కానీ వాళ్ళు సెట్ చేసుకోకపోతేనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఖచ్చితంగా మాదిగలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మనలేదు, ఉండలేదు. సో అట్లాంటి మాదిగ జాతికి సైతం కూడా మీ విజ్ఞప్తులను పట్టించుకున్నటువంటి నేపథ్యమే కనబడుతుంది. చాలా సందర్భాల్లో మాదిగ జాతి కోసం, రిజర్వేషన్ల కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కావచ్చు, స్తూపాన్ని కట్టడం అని చెప్పేసి మీలాంటి విజ్ఞప్తులు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో అటువంటి పార్టీలో మోత్కుపల్లి ఎందుకు ఉంటున్నారు? ఇంకా ఈ అవమానాన్ని ఎందుకు భరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. నిజమే నిజమే కానీ దేన్నైనా మనం కొంతకాలం చూడాలి, సహించాలి. మనం వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంతకాలానికి వాళ్ళు వింటారో అంతకాలం మనం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఈ లోపల మనం అంతా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. మాదిగలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఏకం కావటానికే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది పెట్టాము. తప్పకుండా మాదిగ మహాశక్తి అంటే అన్ని కులాల కంటే పెద్ద కులం ఏదైతే ఉందో ఇది మాదిగలు. అదేవిధంగా మాదిగల ఉపకులాలను కలిసి పెద్ద జాతి. తప్పకుండా మా మాటకు విలువ ఉంటుంది, మా ఓటుకు విలువ ఉంటుంది. మేము ఏం చేస్తే మీకు గుణపాఠం అవుతుందో అది కూడా మేము చేసే చూపిస్తాం. సో 5వ తారీఖున జెండా ఆవిష్కరణ అని చెప్పేసి అంటారు. సో ఆ రోజు మీ కార్యాచరణ ప్రకటిస్తారు అంటే ఊరూరికి వెళ్ళేందుకు ఏమన్నా మీరు పాదయాత్రకి ఏమైనా ప్లాన్ చేసుకోవడం జరిగింది? ఎట్లా ముందుకు పోతారు? ఖచ్చితంగా జెండా పెట్టేది ఎందుకు సార్? జెండా పెట్టిన వెంటనే అది ఊరు వెళ్ళాలి, ప్రతి మనిషికి చేరాలి కదా. ఒక మాదిగలకే కాదు, ఈ అన్యాయం అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఊరు పోతాం. ఇప్పటికే 4 జిల్లాలు తిరిగి వచ్చాం, అన్ని జిల్లాలు కూడా తిరుగుతాం. సో మాదిగ మహాశక్తి అన్నటువంటిది ఇది భవిష్యత్తులో ఏమైనా రాజకీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంటుందా? సో మాదిగ ఓట్లు మాదిగలకే అన్నప్పుడు వేస్తే కాంగ్రెస్కి, లేకపోతే బీఆర్ఎస్కి, బీజేపీకి మాత్రమే ఉంటుంది. సో మాదిగల కోసం ఒక పార్టీని ఎందుకు స్థాపించకూడదు? ఈ పార్టీ ఆ విధంగా ఉండేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండబోతుంది. ఒక్క కులం ఎప్పుడూ రాజ్యాధికారంలోకి రాదు. కాబట్టి నేనేమంటే అయితే ఉన్న పార్టీని కూడా సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులకు చెప్తున్నా, సంస్కరించుకోనప్పుడు ఆలోచిద్దాం. వాళ్ళ లోపల మనసు మారలేదనుకో, కఠినంగా ఉందనుకో, వాళ్ళు చాలా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో నడుస్తున్నారనుకో, ఇప్పటికైతే అట్లే ఉంది. బట్ ఇంకా కొనసాగితే ఏం జరుగుతుందో చూద్దాం, కాలం నిర్ణయం చేస్తుంది. నేను ఏం చెప్పలేను. రేవంత్ రెడ్డి గారిని మారమని చెప్తున్నా. ఈ కరపత్రం చూసైనా మారు. ఇలా చూడండి ఏం రాసినో. అంటే మాది నీతిగల కులమే. మేము ఒకరికి అన్యాయం చేయం. వాళ్ళు ఎట్టుంటే మేము అట్లుంటాం. ఇప్పటిదాకా ఓర్పు పట్టినాం. 78 ఏళ్ళు ఓర్చుకున్నాం. ఇక ముందు ఓర్చుకునేది లేదు. మాకు సీట్లు ఇవ్వకపోయినా ఓర్చుకున్నాం, మాకు తిండి పెట్టకపోయినా ఓర్చుకున్నాం. ఇక ముందు మేము ఓర్చుకునే దానికి సిద్ధంగా లేం. కాబట్టి చూడండి, ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారికి మాదిగ మహాశక్తి హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఏంది సార్? చూడండి ఒకసారి, చూపెట్టు. ఆ యనుమల రేవంత్ రెడ్డి అనేది గట్టిగా చూపెట్టు. వర్గీకరణ విషయం మరి అంతే కదా. ఎవరే సాయం చేసినా మేము మర్చిపోము అని చెప్తున్నా. సో మీరు ఒక పార్టీలో సీనియర్ నాయకులు, గతంలో రేవంత్ రెడ్డితో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఫోన్ చేసినా కానీ చాలా సందర్భాల్లో ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, తనతోటి
కనీసం ఒకసారి కలిసి కూర్చొని మాదిగల సమస్యలపైన మాట్లాడేందుకు అసలు సమయం ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి అవమానాన్ని ఎదుర్కొన్న మోత్కుపల్లికి కాంగ్రెస్ పార్టీ అవసరమా? అరే అది ఆయనదైతే కాదు పార్టీ. పార్టీ అనేది రేవంత్ రెడ్డిది కూడా కాదు. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళకు ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీది. ఆయన ఇవాళ ఉంటుండొచ్చు, ఆయన కూడా పోతుండొచ్చు. ఎవరు ఎవరు చెప్పగలుగుతారు? ఎల్లకాలం ముఖ్యమంత్రి అయితే ఉండలేడు కదా ఆయన. అది సాధ్యం కూడా కాదు. రాబోయే కాలంలో పార్టీని ఈ విధంగా నడిపితే కూడా పార్టీ అధికారంలోకి రాదు. రావాలని కోరుతున్నాను నేను. రావాలంటే మమ్మల్ని అందరినీ గౌరవించాలి. అంతేకాదు మా కులం మొత్తానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చాలి. మోత్కుపల్లి గారు కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు అన్నటువంటి తీరుగా రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అనుకోవచ్చు. అంటే చాలా సందర్భాల్లో మిమ్మల్ని కనీసం మీ విజ్ఞప్తిని కూడా స్వీకరించేటువంటి స్థితిలో లేడు. దాని ఫలితం తెలుసు కదా సార్. మోత్పల్లి నరసింహులు అంటే ఏందో నేను ఒక్కని కాదు కదా, 70 లక్షల మంది నా జాతి నా ఎంబడి ఉన్నారు. ఖచ్చితంగా దాని ప్రభావం ఎంతో తప్పకుండా రాబోయే కాలంలో చూపిస్తాం కదా. నన్ను అవమానపరచడం కానీ, మా కులాన్ని అవమానపరచడం కానీ, మాకు సీట్లు ఇవ్వకపోవడం మాకు అర్థమవుతుంది కదా. అందుకని ఇది పెట్టాను. ఈ మాదిగ మహాశక్తి అనేది ఒక్కరోజు కొరకు పెట్టింది కాదు. ఇది ఇట్ విల్ బి ఎ పర్మనెంట్ సంస్థ. అర్థమైందా? దీని ద్వారానే, ఈ వేదిక ద్వారానే మాదిగలంతా పోరాటం, రాజకీయ పోరాటం చేస్తారు. సో ఈ నినాదం ఎలా ఉండబోతుంది? అంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు అన్నటువంటి ఒక స్లోగన్ పైన వెళ్ళబోతా ఉన్నారా? ఇప్పుడైతే అపీలింగే ఉన్నాం. అపీలింగ్ కాకుండా పోయినప్పుడు ఇంకా మిగతా విషయాలు నువ్వు చెప్పిన విషయాలు కూడా వస్తుంది. మందకృష్ణ మాదిగ గారు సార్ వర్గీకరణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, మీ సలహాలు సూచనల్ని పాటించినటువంటి వ్యక్తి. సో ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాదిగ మహాశక్తి అన్నటువంటి ఈ ప్రోగ్రామ్ గురించి డిజైన్ చేసినప్పుడు, లేకపోతే మనం ఎట్లా వెళ్ళాలన్నటువంటి రూట్ మ్యాప్ను ద్వారా ఆయనకి ఏమైనా సంప్రదించారు? వేదికల ద్వారా, మనుషుల ద్వారా కూడా పంపాను, రమ్మని చెప్తున్నాను. ఆయన వస్తే సంతోషం. రాకపోతే నేను చేయగలిగేది ఏముంది? నా జనాన్ని అయితే నేను వదిలిపెట్టేని కాదు. నేను ఇంకా ఎంతకాలం బత్తా నా ధర్మం అయితే నేను చేస్తాను. ఆయన కూడా కలిసి వస్తే అందరం కలిసి చేసుకోవచ్చు, మంచిదే. దాంట్లో మనకి వేరే అభిప్రాయం లేనే లేదు. నేను ఎందుకు ఆశిస్తా, ఎందుకు వద్దంట, ఇదంతా గోలేంది. ఆయన రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాదిగ మహాశక్తి ద్వారా ఖచ్చితంగా కూడా మాదిగలలో ఐక్యం తీసుకొని వస్తాను. రాజకీయంగా మనం ఎదగబోవడానికి కారణాలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మందకృష్ణకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తూ ఉంటారు. రాకపోయినట్టయితే సరే వాళ్ళ ఇష్టానికి వదిలిపెడతాన్నటువంటి అంశాన్ని సైతం కూడా మోత్కుపల్లి గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.